బ్యాక్ టు అనుష్ఠు ట్యుటోరియల్స్. ఈరోజు తెలుగు పాఠంలోని కొన్ని ప్రశ్నలు నేర్చుకుందాము. ఇవి చాలా ఇంపార్టెంట్, అందులోనూ లేటెస్ట్ సిలబస్లోనివి గుర్తుంచుకోండి. వీటి నుంచి ఇంపార్టెంట్ మార్క్స్ వస్తాయండి. సో అందులో మొదటిగా ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం రచయిత ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం ఎర్రన. ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతివృత్తం ఏంటి? ఇతిహాసం, తల్లిదండ్రుల సేవ. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు అని ఈ పద్యం ఏ శతకంలోనిది అంటే వేమన శతకంలోనిది. పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి అంటే తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి. ఈ పాఠంలో కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు, ఎందుకు అంటే చెదపురుగులతో పుత్రుడిని పోల్చాడు. ఎందుకు అంటే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు చెదపురుగులతో సమానం అని దాని అర్థం. తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి అంటే ధర్మవ్యాధుడు, శ్రవణ కుమారుడు. ప్రత్యక్ష దైవాలు అను పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? తల్లిదండ్రులను ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో కూడా ఉత్తమ ధర్మం. ఎర్రన్న యొక్క బిరుదులు ఏమిటి అంటే శంభుదాసుడు, అలాగే ప్రబంధ పరమేశ్వరుడు. ఈ పాఠ్యభాగం ఎక్కడి నుంచి స్వీకరించబడింది అంటే మహాభారతంలోని అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది. అసలు ఇతిహాసం అంటే ఏంటి? ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఎర్రన్న ఏ ఆస్థాన కవిగా ఉండేవాడు అంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉండేవాడు. ధర్మవ్యాధుని కథను ఎవరికి చెప్పారు? మార్కండేయ మహర్షి ధర్మరాజుతో కౌసుకుని కథ చెప్తాడు. ఎవరికి సేవ చేయడం తన ధర్మం అని కౌశికుడు గ్రహించినాడు అంటే తల్లిదండ్రుల సేవ చేయడం తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు ధర్మవ్యాధుని ద్వారా. ధర్మవ్యాధుని కథ ఏ గ్రంథం నుంచి స్వీకరించబడింది అంటే మహాభారతంలోని అరణ్యపర్వం నుంచి. గృహస్థ ధర్మాన్ని గురించి ధర్మవ్యాధుడు ఏం చెప్పాడు? ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లిదండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అయిన 5గురిని పూజించాలి అని ధర్మవ్యాధుడు గృహస్థ ధర్మాన్ని గురించి వివరించారు. మన కళారూపాలలో అతి ప్రాచీనమైనది ఏది అంటే యక్షగానం. 2014లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన జాతర ఏది అంటే మోదకొండమ్మ జాతర. ఇది మోదకొండమ్మ జాతరలో జరిగిన గిరిజన సాంప్రదాయ నృత్యం పేరు అంటే థిన్సా. ఇది థింక్ అని వచ్చింది, థింక్ కాదు, థిన్సా. తర్వాత మోదకొండమ్మ జాతర ఎక్కడ జరుగుతుంది, ఏ రాష్ట్రాల నుంచి భక్తులు కూడా వస్తున్నారు అంటే ఇది పాడేరు మన్యంలో జరుగుతుంది మోదకొండమ్మ జాతర. అక్కడ గిరిజన జాతులు ఈ జాతరని జరుపుకుంటారు. దాంట్లో వారు థిన్సా అనే నాట్యాన్ని చేస్తారు. చుట్టుపక్కల రాష్ట్రాలైన ఒడిస్సా, ఛత్తీస్గఢ్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం, విశాఖపట్నం నుంచి కూడా ఈ జాతరకి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఏ మతాలలో యక్షులని దేవగణంగా పేర్కొన్నారు అంటే జైన, బౌద్ధ మతాల్లో యక్షులని దేవతాగణంగా పేర్కొన్నారు. బతుకు గంప అను పాఠ్య రచయిత ఎవరు? మూలింటి చంద్రకళ గారు. బతుకు గంప అను పాఠ్య ప్రక్రియ ఇతివృత్తం ఏమిటి అంటే కథానిక, కుటుంబ విలువల గురించి తెలియజేయటమే బతుకు గంప ఇతివృత్తం. ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయంటే ప్రకాశం గారి తండ్రి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద ఆఘాతం ఏర్పడింది. ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తల్లిగారి మీదే ఆధారపడింది.
ప్రకాశం తల్లిగారు ఏం నిర్ణయించుకున్నారు అంటే చుట్టాల మీద ఆధారపడకుండా ఒంగోలులో ఓ హోటల్ పెట్టి ఆదాయంతో వాళ్ళ పిల్లల చదువును సాగించడానికి ఆమె నిర్ణయించుకున్నారు. పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గుర్తించి చెప్పండి అంటే దానికి సరైన సమాధానం ఎలాగైనా 4 కాలాల పాటు శ్రమపడి పిల్లల్ని ప్రయోజకులను చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ప్రతి తల్లిదండ్రుల యొక్క నమ్మకం. బతుకు గంప అనే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనిషికి మనిషి తోడు, సమానత్వం, మానవత్వమే జీవిత పరమార్థం అనేదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. బతుకు గంపలోని కథానిక ఏమిటి అంటే అసలు కథానిక ఇప్పటి రోజుల్లో కథానిక పర్యాయ పదాలు అని అంటున్నారు, కానీ కథానిక వేరు, కథ వేరు. కథానిక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. బతుకు గంపలోని పాత్రల పేర్లు ఏమిటి అంటే ఎల్లమ్మ భర్త, తన పిల్లలు, అలాగే రచయిత్రి. బతుకు అనే పదానికి నానార్థాలు రాయండి అంటే దానికి సరైన సమాధానం జీవనం, స్థితి, జరుగుబాటు. ఇక్కడ చూడండి పర్యాయ పదాలు ఉన్నాయి, కొన్ని పదాలు ఉన్నాయి, వాటికి పర్యాయ పదాలు రాయండి అంటున్నారు. సొమ్ము దానికి పర్యాయ పదాలు ఏంటి అంటే ధనం, డబ్బు. జుషం అంటే చేప, మత్స్యం. దేహం శరీరం, ఒళ్ళంతా. ప్రభాత వేళ దానికి పొద్దుట పూట మరియు ఉదయాన అనేవి పర్యాయ పదాలు. తర్వాత దేవరగట్టు ఎక్కడ ఉంది అంటే కర్నూలు జిల్లా హెలుగుంద మండలం దేవరగట్టు గ్రామం. దేవరగట్టు ఏ ఉత్సవానికి ప్రసిద్ధి అంటే బన్నీ ఉత్సవానికి ప్రసిద్ధి. తర్వాత శతక మాధుర్యం అని రచయితలు ఎవరంటే ఆ పాఠ్యం యొక్క రచయితలు వివిధ శతక కవులు. అందులో వారి పేర్లు కింద ఇవ్వబడినవి చూడండి. మారద వెంకయ్య గారు, వీరు భాస్కర శతకం రాశారు. దుహోర్జటి మీకు తెలుసు శ్రీకాళహస్తీశ్వర శతకం. వేమన గారు వేమన శతకం. అలాగే ఏనుగు లక్ష్మణస్వామి, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ శతకం. శ్రీమతి దార్ల సుందరీమణి, త్రిపురనేని స్వామి చౌదరి, షేక్ మహ్మద్ హుస్సేన్, గాడేపల్లి సీతారామమూర్తి, తాళ్లపాక తిరుమలాచార్యులు. వీరందరూ కూడా ఈ పాఠంలో వచ్చే కవులు. శతక మాధుర్యంలోని శతకం అంటే ఏంటిది? శతకం అంటే 100 పద్యాల రచనని శతకం అంటే. శతకాలలో 100 నుంచి 108 పద్యాలు కూడా ఉంటాయి. అలాగే ప్రతి శతకానికి ఒక మకుటం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఉత్తరాంధ్రకు చెందిన అతి ప్రాచీనమైనది ఏంటి అంటే జముకుల కథ. రాయలసీమలోని ప్రతి గ్రామంలో కనిపించే గ్రామదేవత పేరు ఎవరు అంటే గంగమ్మ తల్లి. అక్కడ జరిపే జాతరని గంగమ్మ జాతర అంటారు. ఉపన్యాస కళ అను పాఠ్య రచయిత ఎవరు అంటే వాసిరెడ్డి సీతాదేవి గారు. ఉపన్యాస కళ అను పాఠ్య ప్రక్రియ ఇతివృత్తం ఏంటి అంటే వ్యాసం, జీవన నైపుణ్యం గురించి ఉంటుంది. ఇందులో ఉపన్యాస కళ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడగలట చేయడమే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. మాట మహిమ ఎటువంటిది? మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి చాలా గొప్పది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుశ్రీ ట్యుటోరియల్స్.